దైవంగా భావించిన భారతీయుల పవిత్ర భావన మనసు పొరల నిక్షిప్తమైన భక్తి ప్రపత్తులు వెల్లువై పారవస్యం చెందుతూ శిష్యులు తమ గురుదేవుల ఔచిత్యాన్ని పరమ పవిత్రంగా భావిస్తున్న శ్లోకమే. ఆనందం అన్నవమైతే అంటే సముద్రమంత ఆనందం గురు శిష్యులదైతే వారిరువురి అనుబంధం మధురాతి మధురం. గురు శిష్యులు ఒకరినొకరు వేడవలసిన రోజు ప్రతి విద్యార్థి జీవితంలోనూ ఆసన్నమవుతుంది. ఆ విక్కులు హృదయ పొరలను కదిలించే ఓ తెలియని బాధ, అది అనుభవైక వేద్యం. గురు శిష్యుల బంధంలో తీయనైన అనుభవాలు ఓ కొల్లలు. ఆ అనుభవాలే అనుభూతులై కనుల నీరుగా జాలువారడం సహజాతి సహజం. గురు శిష్య బంధం ఆదర్శమై అత్యంత పవిత్రమై అలరారుతూనే ఉంటుంది. అది అజరామరం, నిత్య నూతనం, నిష్కల్మషం, ఏ ఇతర ఉపమానాలకి అతీతం. పాలబుగ్గల పసిడి బాల్యాన్ని వీడి ఎన్నో ఆశలతో మరెన్నో కోరికలతో చిన్నారి చిరుతప్రాయాన విద్యా వికాస చదువుల బడి చేరిన ఆ ముద్దు బిడ్డలను గురువులు హక్కున చేర్చుకుని నడకలు నడతలు నేర్పిన విషయాలను మననం చేసుకుంటూ మా విద్యార్థులు గురు చరణాలకు నమస్కరించే తీరు మీ మనసులను మీ గత జీవితపు పుటల వైపు మరలించక మానదు. చిన్నారి మనసుల ఆశల పూలను పూయించి వారి చదువును కొనసాగిస్తూ వారి మేరకు నిత్యం పదును పెడుతూ వారి భావి జీవితోన్నతికి శ్రీకారం చుడుతూ వారి అమ్మానాన్నలను మరపించే ఆప్యాయత అనురాగాన్ని అందిస్తూ వారిని ప్రగతి పదం వైపు పయనింపచేసే ఉత్తమోత్తములు మా ఉపాధ్యాయులు అంటూ కీర్తించి కైమోర్చి ఆశీస్సులు కోరే మా చిన్నారుల అద్వితీయమైన గురుభక్తికి ఏ కవులు సమరించక మానవు. నైతిక విలువలే సమున్నత వస్త్రాలుగా అలరారుతున్న అతి పవిత్రమైన వనం మా విద్యా వికాస వనం. ఆ తల్లిని వీడి భావి భవిత వైపు పయనించే మా బాధ వర్ణనాది. నేను వీడి ఒక్క అడుగైనా పడని అసహాయం మేము. ఓ తల్లి, విద్యా వికాస యశస్విని విజయ శిఖరాల అగ్రాలను చేరేందుకు నీ చల్లని దీవెనలను కోరుతున్నామంటున్న మా చిన్నారుల హృదయ స్పందన మీ మనసులను కదలించి వేస్తుంది. తీర్థప్రాయంలో వెంటాడుతూ స్నేహమై స్నేహబంధమై మా హృదయాలు ఆనందంతో పరవశిస్తున్నాయి, పులకరిస్తున్నాయి. సమయం ఆసన్నమైంది, నేను వదిలి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ప్రియాతి ప్రియమైన ఓ నేస్తమా, నా మనసుకు నచ్చిన మిత్రమా, ఎటువైపు నీ పయనం, తెలుపువా నాకు ఆ వైనం అంటూ మా చిన్నారుల హృదయ వేదన అదో మోగ వేదన. ఏ పదవిలో నీ ఉన్నా, దేశ దేశాలు పయనించిన మన చెలిమి సత్యమై సజీవమై నీ గుండెలో ఉందని, మన జీవితాల స్నేహ సౌరభం వివాదించని అంటూ సాగే మా చిన్నారుల నృత్య రూపకం గురు శిష్యుల బంధానికి ఓ చక్కని ప్రతీక. మధురమైన స్నేహ బంధానికి ఓ అమూల్యమైన జ్ఞాపిక. ఈ చక్కటి గురు శిష్యుల సంబంధాన్ని, స్నేహ మాధుర్యాన్ని ధ్యేయంగా మలచిన భావకవి శ్రీ ముప్పాళ్ళ
దీవించు తల్లి మా కల్పవల్లి దీవించు తల్లి మా కల్పవల్లి విజయ శిఖరాల చేరేందుకు శిఖరాగ్రాలను చేరేందుకు విజయ శిఖరాల చేరేందుకు శిఖరాగ్రాలను చేరేందుకు దీవించు తల్లి మా కల్పవల్లి విద్యా వికాస యశస్విని దీవించు తల్లి మా కల్పవల్లి విద్యా వికాస యశస్విని విద్యా వికాస యశస్విని